Hi students, welcome to IQ Academy. SSC GD కానిస్టేబుల్స్ గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇయర్ కు సంబంధించిన SSC GD నోటిఫికేషన్ పెద్ద నోటీస్ ఇది. 39,481 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటీస్ వచ్చింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది టెంటేటివ్ మాత్రమే. అరౌండ్ 50,000 to 60,000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. మేల్కు 35,612, ఫీమేల్ 3,869 పోస్టులు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. SSC GD డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాలి. సో గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్స్, CAPF, SSF, GD రైఫిల్మెన్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్లో సిపాయి అన్నీ కలిపి టోటల్గా 39,000+ వేకెన్సీస్ వచ్చాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే అప్లై చేసుకోవడానికి 14/10 లాస్ట్ డేట్ వరకు ఆగద్దండి, ముందుగానే అప్లై చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ 15/10, ఒకరోజు ఎక్స్ట్రా ఉంది. 14th లాస్ట్ డేట్, 15th అంటే 15th కట్టాలంటే దాని ముందు ఎప్పుడైనా కట్టేయచ్చు ఆన్లైన్ పేమెంట్ కూడా. తర్వాత కరెక్షన్స్ ఏమన్నా ఉంటే అది 5/11 నుంచి 7/11 లోపు చేసుకోవాలి. 5, 6, 7 3 days ఇచ్చాడు. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జనవరి నుండి ఫిబ్రవరి ఈ మధ్యలో ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. అన్ని 13 రీజనల్ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. మనకు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది దీంట్లో. 13 రీజనల్ లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. తెలుగు, సో పేపర్ తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. ఇంగ్లీష్లో కామన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, దాంతోపాటు తెలుగులో కూడా ఉంటుంది. వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మేల్కు 35,612, ఫీమేల్ 3,869, టోటల్గా 39,481 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ పోస్టుల వివరాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే BSF సంబంధించి 13,000 పోస్టులు ఉన్నాయి. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 6,430, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 13,000, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వచ్చేసి 11,000 అబౌవ్ ఉన్నాయి. మిగతావన్నీ తక్కువలో ఉన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వచ్చేసి 2,564, రిమైనింగ్ అన్ని 100s, 10s ఉన్నాయి. సో ఇవి మెయిన్గా ఉండేటివి. వీటన్నిటికి సంబంధించి సో నార్కోటిక్స్, బ్యూరో ఆఫ్ సెంట్రల్ నార్కోటిక్స్ 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఉమెన్కి వచ్చేసి టోటల్గా ఇక్కడ 11, టోటల్ 22 పోస్టులు ఉన్నాయి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో. అండ్ పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ పే 18,000, దీంతో పాటు అలయన్స్లు అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా 27,000 to 30,000 శాలరీ వస్తుంది. 50% DA ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి 9,000, 50% డిఏనే మీకు 9,000 యాడ్ చేస్తే 27,000 అవుతుంది. దాంతోపాటు ట్రావెలింగ్ అలయన్సెస్ అన్నీ కలుపుకొని, మిగతా అలయన్స్లు అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్గా 30,000 గ్రాస్ శాలరీ వస్తుంది స్టార్టింగే. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళంతా కూడా 18 to 23 ఏజ్ ఉండేవాళ్ళు. 18 to 23 ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ 10th క్లాసే. 18 నుంచి 23 ఏజ్ మధ్యలో ఉండాలి. సో ఎప్పటి లోపల పుట్టిండాలంటే నాట్ బిఫోర్ 2/1/2002 కంటే ముందు పుట్టిండకూడదు, 1/1/2007 తర్వాత పుట్టిండకూడదు. అంటే ఫిబ్రవరి 2007 కూడా లేదు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2007, 2008లో కాదు, దీనికంటే వెనకాల కాదు. అంటే 2002 కంటే బ్యాక్ 2001, 1st January 2002 కూడా ఎలిజిబుల్ కాదు. 2nd January 2002 నుంచి 1st January 2007 లోపే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 18 to 23. ఎగ్జాక్ట్ డేట్స్ ఇక్కడ ఇచ్చాడు. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఎగ్జామ్కు ఎలిజిబులే. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/1/2025 కల్లా మీ ఏజ్ 18 క్రాస్ అయి ఉండాలి. క్లియర్ కదా? అండ్ అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్కు, SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, సో వీళ్ళందరికీ ఫీజు ఎగ్జంప్షన్ ఉంటుంది.
మిగతా కేటగిరీస్ వాళ్ళంతా 100 రూపీస్ పే చేయాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మార్క్స్‌తో పాటు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాడు. ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ ది మార్క్స్, ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% వచ్చిన మార్క్స్‌కు ఇంత పర్సెంట్ మార్క్స్ యాడ్ చేస్తాడు మళ్ళీ. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు 40, 160 మార్క్స్‌కి ఎగ్జామ్. ఇందులో ఎన్‌సీసీ వాళ్ళకు 5% యాడ్ చేస్తాడు. సో, 5% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 8 మార్క్స్ యాడ్ అయితాయి ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే. అంటే ఎగ్జామ్ మార్క్స్‌తో పాటు ఇంకో 8 మార్క్స్ యాడ్ అయితాయి. ఎన్‌సీసీ బి ఉండే వాళ్ళకు 3% ఇక్కడ. 3% యాడ్ అయితాయి. అలాగే ఎన్‌సీసీ ఏ ఉండే వాళ్ళకు 2% మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 80 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కో క్వెషన్‌కు 2 మార్క్స్. టోటల్‌గా 160 మార్క్స్‌కు పేపర్ ఉంటుంది. రీజనింగ్ 20 క్వెషన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ 20 క్వెషన్స్ 40 మార్క్స్. మ్యాథ్స్ 20 క్వెషన్స్ 40 మార్క్స్. అన్నీ 20, 20. సో, హిందీ వద్దనుకునే వాళ్ళు ఇంగ్లీష్ రాస్తారు. సో, జనరల్‌గా అందరూ ఏపీ, తెలంగాణ వాళ్ళు ఇంగ్లీషే రాస్తారు. 20 ఇంగ్లీషు, 20 మ్యాథ్స్, 20 జీకే అండ్ 20 రీజనింగ్. టోటల్‌గా 80 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కు 2 మార్క్స్. 160 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్. 1 అవర్‌లో 80 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. టోటల్‌గా 160 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి దీంట్లో. దేర్ విల్ బి ఎ నెగెటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్‌కు 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా సింపుల్‌గా ఉంటుంది. మెంటల్ అబిలిటీ ఈ టాపిక్‌లో ఫుల్ స్కోర్ చేస్తుంటారు మాక్సిమం అందరూ. ఇక జనరల్ నాలెడ్జ్‌లో కొంచెం స్కోరింగ్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇవన్నీ కలిపి 20 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్కోరింగే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 20కి 20 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇదే డిసైడింగ్ మెయిన్. దాని తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చాలా ఈజీ మ్యాథ్స్ ఉంటుంది. 10th కంటే తక్కువ లెవెల్‌లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. పర్సెంటేజెస్, రేషియో, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, మెన్సురేషన్ ఇలా ఈ టాపిక్స్ అన్నీ కలిపి 20 క్వెషన్స్. ఇందులో కూడా 20కి 20 అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్‌కి సంబంధించి ప్యాసేజెస్ ఉంటాయి. ప్యాసేజెస్ అండ్ గ్రామర్ ఉంటుంది. వర్బ్స్, టెన్సెస్, యాక్టివ్, పాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇటువంటి మీనింగ్స్, ఆపోజిట్స్ అన్నీ కలిపి 20 క్వెషన్స్ ఉంటాయి. ఈ 20లో కూడా మాక్సిమం అంటే 20 అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ఓవరాల్‌గా 160 మార్క్స్ 130 ప్లస్ వస్తే సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయినోళ్ళు మేల్ అయితే 5 కిలోమీటర్ రన్ 24 మినిట్స్‌లో, ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ 8 ½ మినిట్‌లో రన్నింగ్ చేయాలి. ఇక మేల్‌కు ఇంకొక రన్నింగ్ ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్‌లో. వీళ్ళు 800 మీటర్స్ వచ్చేసి 5 మినిట్స్‌లో. అంటే టోటల్‌గా 2 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి 5 కేఎం ఇంకొకటొచ్చేసి 1.6 కిలోమీటర్స్. 5 కేఎం 24 మినిట్స్. 1.6 కిలోమీటర్స్ వచ్చేసి 7 మినిట్స్‌లో. ఫీమేల్ 1.6 కిలోమీటర్స్ 8 ½ మినిట్. 800 మీటర్స్ వచ్చేసి 5 మినిట్స్‌లో రన్నింగ్ చేయాలి. హైట్ గన చూసినట్లయితే మేల్‌కు సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఎవరికి ఇస్తారంటే ఎస్టీలకు 170 ప్లేస్‌లో 162 ½ అండ్ ఫీమేల్ వచ్చేసి 157 కాకుండా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకు 150 హైట్ ఉన్నా కూడా సరిపోతారు. ఎగ్జామ్ అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో, రన్నింగ్ కూడా బాగా కొట్టగలిగినోళ్ళు రన్నింగ్ కూడా ఈజీగా 24 మినిట్స్‌లో ఉమెన్ అయితే ఈజీగానే ఉంటుంది. మేల్‌కి బాగా కొంచెం ప్రాక్టీస్ అవసరం 5 కేఎంది. 1.6 అయితే ఈజీగానే క్లియర్ చేసుకోగలరు. ఇక హైట్ చూసుకోండి. ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు టైం కూడా ఉంటుంది రన్నింగ్‌కు కాబట్టి ఎగ్జామ్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. 160కి మీకు నాకు తెలిసి 50-60% మార్క్స్ వచ్చినా కూడా అంటే 70, 80 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయిపోతారు 160కి. సో, టాప్ అంటే 100 అబోవ్ ఉంటే ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఏది కావాలంటే ఆ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది రన్నింగ్ అన్నీ అయిపోతే. సో, 70 అబోవ్ తెచ్చుకున్నా కూడా సేఫ్ స్కోరే. ఇంకొక వీడియోలో మీకు ప్రీవియస్ కట్ ఆఫ్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన ప్రిపరేషన్‌లో భాగంగా ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, కొద్దిగా దీనికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను.